ప్రభావతి అయితే కామాక్షి ఇంటికి వస్తుంది. ఆ కామాక్షి ప్రభావతిని చూసి కోపంగా మొహం తిప్పుకుంటుంది. ఏంటి కామాక్షి అలా మొహం తిప్పుకుంటున్నావు? ఎందుకు అలా కోపంగా ఉన్నావు? మీ ఇంటికి నేను రాకూడదా అని అడుగుతుంది. ఎందుకు రాకూడదు? రావచ్చు. ఎందుకంటే నువ్వు డాన్స్ స్కూల్ పెట్టుకున్నావు కదా ఇక్కడ. ఇక రాక తప్పుతుందా అని అంటుంది కామాక్షి నిట్టూరంగా. ఎందుకు అలా మాట్లాడుతున్నావు కామాక్షి అంటే, మరేంటి వదిన, నువ్వు లాయర్ దగ్గర లంచం తీసుకున్న డబ్బులు నా దగ్గర పెట్టావు. అవేమో పోయాయి. అవి ఎవరు తీశారో తెలియకుండానే మీనా మీద నువ్వు నింద వేసేసావు దొంగ అని. మీనాని నువ్వు అన్న మాటలకి ఇక తను ఏదైనా అఘాయిత్యం చేసుకుందనుకో, ఇక నేను ఆ పాపంలో పాలు పంచుకున్న దాన్నే అవుతాను కదా. మీనా చాలా మంచిది, అమాయకురాలు. నువ్వు తన మీద అంత పెద్ద నింద వేసి చాలా తప్పు చేశావు ప్రభావతి. అది నాకు నచ్చట్లేదు అని కామాక్షి అంటుంది. అదేంటి కామాక్షి, నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు? అందరూ నన్నే అంటున్నారు. నేను ఏం పెద్దగా అనేసాననేసి అని ప్రభావతి అంటూ ఉంటుంది. ఏం పెద్దగా అనేసావో నాకు తెలియదా? నీ నోరు ఎలాంటిదో నాకు తెలియదా? నిన్ను ఎప్పటి నుంచో చూసేదాన్ని. నాకు తెలియదు నువ్వు ఎలాంటిదానివో. నువ్వు ఎన్నెన్ని మాటలు అన్నావు. అందుకే ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అయినా ప్రభావతి, నీకు కోటేశ్వర్లే మనుషుల కింద కనిపించతారా? మీనా పూలు అమ్ముకున్నంత మాత్రాన తన మంచి మనసు నీకు అర్థం కాదా? నీకు డబ్బులున్న వాళ్ళంటేనే ఇష్టమా? వాళ్ళనే నువ్వు మనుషుల కింద చూస్తావా? మిగతా వాళ్ళని పురుగుల్లా చూస్తావా? మీనా చేసిన తప్పు ఏమైనా ఉంది అంటే కనుక అది పేదరికంలో పుట్టడమే అని కామాక్షి అయితే అంటూ ఉంటుంది. ఏంటో మీ అందరూ కూడా నా మీద కోపం చూపించేస్తున్నారు. ఆ మీనా ఎక్కడికి వెళ్ళి వచ్చిందో నాకు తెలియటం లేదు. నన్ను మట్టుకు మీరందరూ ఆడిపోసుకుంటున్నారు. దానికి ఏదైనా జరగరాని జరిగిందనుకో ఇక నన్నే అంటారు. దేవుడా, మీనాన్ని తీసుకురా జాగ్రత్తగా అని ప్రభావతి దండం పెడుతుంది. అంతేకాని నువ్వు తప్పు చేశావని ఒప్పుకోవడం లేదన్నమాట అంటూ ఉంటుంది కామాక్షి. నువ్వు ఎన్నన్నా చెప్పు కామాక్షి, మీనాయే ఆ డబ్బులు తీసింది, ఏమీ తెలియదు అన్నట్టు నటిస్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. కట్ చేస్తే ఇక బాలుకైతే అనుమానం వచ్చేసింది. గుణానే మీనాని కిడ్నాప్ చేశాడు అనేసి. ఇక అనుమానం రావడంతోనే ఇంక మీనాని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. అయితే స్కూటీ అక్కడ పడిపోయి ఉంటుంది. అది చూసిన బాలు, ఒరే స్కూటీ ఏంట్రా ఎలా పడి ఉంది అనేసి అంటూ ఉంటే ఇక ఇంతలో ఆ ముసలివాళ్ళు ఉంటారు కదా, చెప్పులు కుట్టుకునే ముసలివాళ్ళు, వాళ్ళు చెప్తారు, బాబు మీనాని కిడ్నాప్ చేశారు, ఇటే తీసుకువెళ్ళారని చెప్తూ ఉంటారు. ఒరే రాజేష్, చెప్పాను కదా ఆ గుణగాడే మీనాని కిడ్నాప్ చేసి ఉంటాడు. ఎందుకంటే శివని వాడి దగ్గర నుంచి తీసుకువచ్చేసింది కదా, అది పగ తీర్చుకోవాలనేసి కిడ్నాప్ చేశాడు. ఈ పట్టు ఊరుకోకూడదురా అనేసి అయితే కోపంగా అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఒక రౌడీ అయితే, గుణాకు సంబంధించిన రౌడీ అయితే కనబడతాడు. ఇక బాలు అంటాడు, ఒరే రాజేష్, ఇదిగో వీడు గుణాకు సంబంధించిన రౌడీనేనా అంటూ ఉంటాడు బాలు. అవునా, అయితే వీడిని ఫాలో అయితే కనుక మనకు తెలిసిపోతుందిరా అని రాజేష్ అంటాడు. అవునరా, మనం వీడితో వెళ్తే కనుక మనకి ఏదైనా క్లూ దొరుకుతుంది అనేసి ఆ రౌడీని అయితే ఫాలో అవుతూ ఉంటారు. ఇక అప్పుడే మీరా చీర కొంగు చిరిగి ఉంటుంది. ఆ మొక్క అయితే బాలుకి కనిపిస్తుంది. ఆ మొక్కను చూసి, ఒరే ఈ చీర మొక్క మీనాదేరా, ఇది నేను ఎంతో ఇష్టంగా నేను కొనుక్కుని తీసుకువచ్చింది. ఈరోజు కట్టుకోమన్నాను తనని. తను ఈ చీర కట్టుకుని ఉంటుంది. ఈ చీర చిరిగిందంటే ఇటే మీనాన్ని తీసుకువెళ్ళి ఉంటారు. ఖచ్చితంగా వీడు వెనకాల మనం ఫాలో అవుతూ వెళ్దామని రాజేష్ బాలు ఇద్దరూ కూడా రౌడీ వెనకాలే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. కట్ చేస్తే పిల్లలకి క్లాస్ నేర్పడానికి అనేసి క్లాసులోకి వెళ్తుంది ప్రభావతి. ఇక క్లాసులో అందరూ ఉంటారు కానీ ఇక అక్కడ ప్రేమ్ కుమార్ రాధిక అయితే కనిపించరు. ప్రేమ్ కుమార్ రాధిక కనిపించిపోయేసరికి ఇదేంటి వీళ్ళిద్దరూ క్లాసుకు రాలేదా ఈరోజు అని మిగతా పిల్లల్ని అడుగుతుంది ప్రభావతి. వచ్చారు, టెర్రస్ మీదకి వెళ్ళారని అంటారు. పిల్లలు అలా చెప్పేసరికి మీరందరూ ఇక్కడుంటే వాళ్ళిద్దరికీ టెర్రస్ మీద ఏం పని, పైగా తలుపులు వేసుకుని మరి టెర్రస్ మీద ఏం చేస్తున్నారు అని అంటూ ఉంటుంది కామాక్షి. ఇక అప్పుడే ఆ మాట విని ప్రభావతి అయితే, చెప్పండి అసలు మీరు ఏం చేస్తున్నారు? మేము టెర్రస్ మీదకి రాకుండా అక్కడున్న తలుపులు వేసేసి టెర్రస్ మీద మీరేం చేస్తున్నారు? అంత ముఖ్యమైన పనులు ఏమున్నాయి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఇక ప్రేమ్ కుమార్ అలాగే రాధిక ఏం చెప్పాలో తెలియక ఇక ప్రేమ్ కుమార్ అయితే ఇలా అంటాడు, మీరు చాలా బాధపడుతున్నారు కదా మేడం, డబ్బు పోయిందని. ఆ డబ్బు ఎవరు కొట్టేశారో మాకు తెలుసు. అదే విషయం రాధికతో మీకు నిజం చెప్పాలా లేదా అని డిస్కస్ చేయడానికి నేను టెర్రస్ మీదకి వచ్చాను అని అంటూ ఉంటాడు ప్రేమ్ కుమార్. అయితే ప్రభావతికి డబ్బు అనేటప్పటికల్లా షాక్ అయిపోతూ, ఏంటి డబ్బులు కొట్టేసింది ఎవరో మీకు తెలుసా? అది మాట్లాడడానికి టెర్రస్ మీదకు వెళ్ళారా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే కామాక్షి, డబ్బులు కొట్టేసింది ఎవరో మీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది. తెలుసు మేడం, ఆ రోజు ఏం జరిగిందంటే ఆ డబ్బులు కొట్టేసిన వాళ్ళు మాట్లాడుకోవడం అంటా నేను విన్నాను అని అంటూ ఉంటాడు. ఆ డబ్బులు కొట్టేసింది ఎవరో ముందు మాకు చూపించు అని అడుగుతూ ఉంటారు కామాక్షి ప్రభావతి. అప్పుడు రోహిణి విద్య ఇద్దరు మాట్లాడుకునే మాటలు మొత్తం తమ ఫోన్లో రికార్డ్ చేసినవి ఉంటాయి కదా, ఆ వీడియోనైతే చూపిస్తాడు.
ఇక అది చూసిన ప్రభావతి, కామాక్షి అయితే కనుక ఒక్కసారిగా షాక్ అయిపోతారు విద్యారోహిణి మాటలు విని. ప్రభావతి అయితే కనుక ఇక ఏం చెయ్యాలో అర్థం కాక అలా చూస్తూ ఉంటుంది. డబ్బులు తీసేసి ఎంతగా నాటకం ఆడుతుంది అని షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇక అప్పుడు అనుకుంటూ ఉంటుంది కామాక్షి, ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ రోజు ఉదయం పొద్దున్నే రోహిణి నా దగ్గరికి వచ్చింది. ఆ రోజు మసాజ్ చేస్తాను అని అంటూ నా దగ్గరికి వచ్చి వివరాలు మొత్తం కూడా తెలుసుకుంది. ఆ తర్వాత డబ్బులు మా అత్తయ్య గారు తీసుకున్నారంటే నేను నమ్మడం లేదు అని అంటూ నన్ను మభ్యపెట్టింది మాటలతోనూ. నేను ఇంకా వంటగదిలో ఉన్న ఆ డబ్బుల్ని చూపించే వరకు తను వదలలేదు. తనకు తెలుసు వంటగదిలో డబ్బులు ఉన్నాయి కందిపప్పు డబ్బాలో అని. ఆ డబ్బులు ఉన్నాయని రోహిణికి నేనే చెప్పాను అని అంటూ ఉంటుంది కామాక్షి. ఇక కామాక్షి మాటలు విన్న ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. అవును మాస్టర్, మీరు ఆ రోజు పందెం కట్టారు మీ కోడలు అని చెప్పి డాన్స్ చేశారు. ఆ తర్వాత మీ కోడలు ఆ అమ్మాయి విద్య ఇద్దరు బయటకు వచ్చి మాట్లాడుకుంటున్నారు. అప్పుడే నేను ఈ వీడియో తీశాను. ఈ వీడియోని మీకు చూపించాలా లేదా అని, చూపిస్తే ఏమవుతుంది అనేసి భయంతో అసలు ఏం చెయ్యాలో అని నాకు తెలియక, నా తోటి స్టూడెంట్ కదా అందుకనేసి, నా ఫ్రెండ్ కదా అందుకనే రాధికను సలహా అడుగుతున్నాను అని చెప్తాడు. ఇదంతా విన్న ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం చేస్తుందో.